హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అలసంద వడల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు నేనైతే ఇక్కడ అలసందలు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ వరకే తీసుకుంటున్నాను. తర్వాత వాటర్ పోసేసుకొని బాగా ఒక 2 టైమ్స్ వరకు అయితే బాగా వాష్ చేసేసుకోవాలండి. బాగా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం అయితే వంపేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం వంపేసుకొని తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 6 అవర్స్ అయినా మనము బాగా సోక్ చేసుకోవాలండి. మనం ఒక 6 అవర్స్ అయితే పెట్టుకుంటే నానబెడితే మనకి బాగా పప్పు అనేది బాగా నానిపోతుంది. అప్పుడే మనకి వడలు అనేది సాఫ్ట్గా బాగా వస్తాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా మనకి ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్లో అయితే వేసేసుకోవాలా. నేనైతే ఇక్కడ జల్లెడది తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే స్ట్రైనర్లో అయినా ఇలా వాటర్ మొత్తం పోవాలండి. వాటర్ అనేది ఉంటే మిక్సీ జార్లో అలాగే వేసేస్తే ముద్దగా అనేసి వచ్చేసి మనకి వడలు అనేది అస్సలు రావండి. అందుకని ఇలా స్ట్రైన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటే మనకి వడలు అనేది బాగా షేప్లో వస్తాయి. లేకుంటే అసలు ముద్దగా అయిపోయి వడలు అనేది రానే రావండి. ఇలా మొత్తం వేసేసుకొని కచ్చా పచ్చగా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకూడదండి. కొంచెము కచ్చా పచ్చగా వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూసారిద్దో మనకి ఇలాగైతే మనకి వడలు అనేది బాగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దానికి రుచికి సరిపడంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలా. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, కావాలంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి. మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలా. మొత్తం బాగా కలిసేలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోవాలా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ పావు స్పూన్ కానీ అది మీ ఇష్టం అండి. వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలా. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రై జరిపినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలా. ఆయిల్ యాడ్ చేసుకొని మరీ హాట్గా లేకున్నా వేడిగా లేకునండి ఆయిల్ ఇలా మనము వడల్లో వేసేసుకోవాలండి. వడలు మొత్తము 1 బై 1 వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి. ఇవి కొంచెము ఫ్రై అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. అయినా మనం స్లోగా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 సైడ్స్ అదే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలా. ఇలా మనకి కలర్ చేంజ్ అయితే క్రిస్పీగా వస్తాయండి వడలు అనేది. చూసారా, మనకి మొత్తం ఆల్మోస్ట్ అనేది ఫ్రై అయిపోయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మొత్తం 1 బై 1 మనకి వడలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవి మామూలుగా తిన్నా బాగుంటుంది, కర్రీ తిన్నా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీరా, పావు స్పూన్ మెంతులు అన్నీ వేసి కొంచెం చుట్టుపడలాడిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవి లైట్ కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇలా మనకి కొంచెము లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై అయిన అవసరం లేదు. తర్వాత 1 కప్ టమోటా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మీ గ్రేవీ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇక టమోటా, ఆనియన్ క్వాంటిటీ అనేది పెంచుకోవాలండి. థిక్‌గా కొంచెం రావాలనుకుంటే. ఇవి మొత్తం కొంచెము ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసి టమోటా అనేది మనకి సాఫ్ట్‌గా మగ్గనివ్వాలి. లేదా టమోటా ప్యూరీ అయినా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెము పావు స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. మీ కారం తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. కరెక్ట్‌గా సరిపోతుంది అదీను. మొత్తం ఒకసారి ఇవన్నీ ఏం మాడిపోకుండా చూసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలా. ఇలా మొత్తము ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ముందుగానే అయితే ఇక్కడ చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. ఆ జ్యూస్ మొత్తము 1 కప్ వరకు అయితే తీసుకుంటున్నాను. తర్వాత కొంచెము గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాను. ఒక హాఫ్ కప్పు లేదా 1 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి మనకు కొంచెం దగ్గర పడినంత వరకు అయితే కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన కొంచెం పల్చగా ఉన్నప్పుడే గ్రేవీ మనము వడలు అనేది యాడ్ చేసేయాలండి. మరీ థిక్‌గా ఉన్నప్పుడు వడలు అనేది యాడ్ చేస్తే మనకి మొత్తం పీల్చేసి చల్లారిన తర్వాత గట్టిగా అనేది కర్రీ వచ్చేస్తుంది. మనకి కర్రీ అనేది అస్సలు ఉండదండి. ఇలాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వడల్లో కూడా కొంచెం సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమేనండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.